ఫస్ట్ టైం మీరు అంటే లవ్ మ్యారేజ్ కేసెస్ కూడా చాలా వస్తాయి. ఇద్దరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి పరిచయం ఉండి ఇద్దరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకొని కలిసి ఉండే అప్పుడు కల్లా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళతో నేను అంటూ ఉంటాను, సరే మీరు విడిపోతారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఈ గత అంటే ఇంతకుముందు జరిగిన పెళ్లిలో మీరు విడిపోవడానికి రీజన్ ఇదే కావచ్చు అని దెప్పి పొడుస్తారు తప్పించి అంతకన్నా బాగానైతే చూసుకోరు కదా. అబ్సల్యూట్లీ అండి, కరెక్ట్ చెప్పారు. పొరపాటున ఒక మ్యారేజ్ కనుక ఫెయిల్ అయ్యి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత ఇందుకే మొదటి వాళ్ళు వదిలేసి ఉంటారు అనే ఇద్దరిని అంటారు, ఇద్దరి వైపు నుంచి ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే ఇద్దరు కూర్చొని రిజాల్వ్ చేసుకోవాలి కదా. చాలాసార్లు ఇరువైపుల బంధువులని తల్లిదండ్రులను సిస్టర్స్ని కూడా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, మీరు అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అవ్వకండి. లెట్ దెమ్ సిట్ టుగెదర్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూస్. వాళ్ళు ఇద్దరు కూర్చున్నప్పుడే ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది తప్పించి మీరు ఎవరు అందులో జోక్యం చేసుకున్నా కానీ ఆ ఇష్యూ చిన్న ఇష్యూ పెద్దగా అవుతుంది తప్పించి అది సాధ్యం అవ్వదు కలిసి ఉండడానికి. సో అలాంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. కానీ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? మళ్ళీ చైల్డ్ మ్యారేజ్ కింద పోతుంది. అప్పట్లోనే అలాగే ఫ్రాంక్. నాకు ఇంటర్ అప్పుడు అయిపోగానే ఎంగేజ్మెంట్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో హాలిడేస్లో పెళ్ళి అయిపోయింది. ఓహో, ఓకే. అంటే అంత చిన్న వయసులో అయిపోవడం అనేది మేబీ అడ్జస్ట్మెంట్కి దారితీసే అవకాశం ఉంటుందా? ఇన్నోసెన్సీలోనే చాలా ఏళ్ళు గడిచిపోయి ఉంటుందా? అంటే లక్కీగా నాకు మా ఫ్యామిలీలోనే కాబట్టి నాకు ప్రాబ్లం రాలేదు. అండ్ అప్పుడు ఏంటంటే ఆ 90sలో తల్లిదండ్రులు ఏది చెప్తే అది వినేవాళ్ళని తప్పించి మనము మనకంటూ స్పెషల్గా హస్బెండ్ ఇలా ఉండాలి లేదా పెళ్ళి అదంతా ఆలోచించేటువంటి పరిస్థితిలో లేం మనం. కరెక్ట్. ఎంతసేపు తల్లిదండ్రుల మాట వినడం, అవును, అంతవరకు. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉంది. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అని. నాకంటూ ఒక ఒపీనియన్స్ లేవా, నా ఇష్టం మీద నేను డిపెండ్ అయి ఉంటాను అని చెప్పాను. అంటే ఇప్పుడు ఆలోచన చేస్తే ఇది కూడా రైటే. ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటువంటి అవకాశం ఇవ్వాలి, కానీ ఆ స్వేచ్ఛ అధిగమించిపోకూడదు, అంతవరకు. ఒకటి పేరెంట్స్ వైపు నుంచి, 2 పిల్లల వైపు నుంచి అని మనం 2 వర్షన్స్ తీసుకుంటే అండి, పిల్లలకి వాళ్ళ అభిప్రాయాలు లేదా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు వదిలేస్తాము అని అంటే వాళ్ళకున్న అనుభవం ఎంత. అలానే తల్లిదండ్రుల అనుభవంతో ఎన్నో దెబ్బలు తిని ఉంటారు కాబట్టి ఇలా చేయొద్దు ఇలా చేయండి అని చెప్తారు. సో ఇది పిల్లలేమో అది అర్థం చేసుకోకుండా మాకు ఫ్రీడమ్ ఇవ్వలేదని వీళ్ళు అంటారు. ఇలాంటి కేసులు కూడా వస్తున్నాయి మీ దగ్గరికి? అప్పుడు నేను చెప్పేది ఒకటే, అంటే మన దగ్గర వచ్చిన కేసెస్కే కాకుండా మీ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి, మీకంటూ సొంత అభిప్రాయం అనేది ఉండడంలో తప్పులేదు, కానీ మీ అభిప్రాయానికి మీ తల్లిదండ్రుల అనుభవం కానివ్వండి, మీ చుట్టాలు లేదా బంధువులు లేదా మీ సిస్టర్స్ మీ సిబ్లింగ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ అనుభవం కానివ్వండి, ఇవాళ సోషల్ మీడియాలో ఏది మీకు స్టడీ చేయాలన్నా కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నా కానీ ఆన్ టిప్స్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో వాటన్నింటినీ జత చేసుకొని క్రోడీకరించి ఆ తర్వాత యు ప్లీజ్ కమ్ టు అ కన్క్లూషన్. నాకు తెలిసిందే ప్రపంచము, నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్గా అనుకుంటే మీరు మరి ఆ కాన్సిక్వెన్సెస్ ఏవైనా సరే అది ఎదుర్కోవడానికి కూడా మీరు రెడీగా ఉండాలి. మీరు వచ్చిన తర్వాత ఈ జర్నీలో ఇంత వింత కేసులను ఎప్పుడూ చూడలేదు అన్నది ఏమైనా ఉందండి? చాలా ఉన్నాయండి. అవునా? చాలా ఉన్నాయి అసలు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరీ ముఖ్యంగా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువైపోయి పిల్లలు విడదీసే అటువంటి పరిస్థితులు, కొన్నిసార్లేమో మూర్ఖంగా ప్రవర్తించి ఇద్దరు మంచి వాళ్ళే ఉంటారు విడివిడిగా చూస్తే, కానీ ఆ మూర్ఖత్వం వల్ల విడిపోయేటువంటి పరిస్థితులు తెచ్చుకున్న వాళ్ళు. ఇంకా కొన్నిసార్లు చూస్తే ఈ కులాలు అనేటువంటి దాంట్లో పడి, అంటే 7-8 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు కులం గుర్తుకు రాదు, ఏది గుర్తుకు రాదు. అట్రాక్షన్ తగ్గిపోయి పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు కులం గుర్తుకొస్తుంది, తల్లిదండ్రులు గుర్తుకొస్తారు, ఫ్యామిలీస్ ఆర్థిక పరిస్థితులు అన్నీ గుర్తుకొస్తాయి. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మొన్ననైతే కొన్ని ఇష్యూస్ వచ్చాయి. 60-70sలో ఉన్న పెద్దవాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు సొసైటీలో 25 to 35 years మధ్యలో ఉన్న అమ్మాయిలను, వాళ్ళకి డబ్బు ఆర్థికంగా ఏదో ఒక అవసరం అనేది ఉంటుంది, ఆ అవసరాన్ని మేము తీర్చుతామని చెప్పి 3-4 సంవత్సరాలు వాళ్ళని హోటల్స్కి తీసుకువెళ్ళి వాళ్ళని వాడుకుంటున్నారు. వాడుకున్న తర్వాత ఆ అమ్మాయికి కాస్త జ్ఞానోదయం అయ్యా లేకపోతే నేను ఇంకా ఇలాంటి పరిస్థితులలో ఉండలేను అని అనుకున్నప్పుడు వాళ్ళు అందులో నుండి బయటకు వద్దామంటే వీళ్ళు రానివ్వకుండా భయపెట్టేసి బ్లాక్ చేస్తున్నారు. సో నా దగ్గరకు వచ్చారు, చాలా గట్టిగా బెదిరించి పంపించాను.
ఇప్పుడు మళ్ళీ నోటీస్ ఇష్యూ చేసి హియరింగ్కి కూడా పిలిచాను. సో ఈ యొక్క ఇష్యూ కూడా మీ ద్వారా నేను అయ్యో తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీరు ఆర్థికంగా భగవంతుడు మీకు మంచి పరిస్థితులు కల్పించినప్పుడు నిజంగా సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కష్టాల పాలైనప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మీ దగ్గరికి వస్తే మీరు కాస్త సాయం చేయండి. తప్పించి శారీరకంగా లొంగ తీసుకొని వాళ్ళని సంవత్సరాల తరబడి మీ బానిసలుగా గనక పెట్టుకోవాలనుకుంటే పైనున్నవాడు ఒకటి చూస్తూ ఉంటాడు. అది కాస్త గమనించండి, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా రేపు మీ భార్యకు కానివ్వండి, మీ ఎదిగిన కూతురుకి కానివ్వండి, కొడుకుకి కానివ్వండి, లేదా మీ మనవలు మనవరాళ్ళకి కానివ్వండి, మా తాత ఇలాంటి వాడు అని తెలిస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంతకుముందు ఇచ్చినటువంటి గౌరవము మీకు మళ్ళీ ఇవ్వగలరా? మీ కళ్ళలోకి మీరు కళ్ళు పెట్టుకొని చూసుకొని అందరి సమాజం ముందు గనక మీరు నిలబడగలరా? ఒకవేళ నేను ఐడెంటిటీ మీది మీడియా వాళ్ళకి గనక చేరవేశాననుకోండి, అన్ని మీడియా ఛానల్స్లో గనక మీ గురించి వచ్చిందనుకోండి, మీరు ఏ రకంగా బయట సమాజంలో తిరుగుతారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి కాబట్టి తప్పకుండా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఆడపిల్లైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ భగవంతుడు మనకి కనిపించడు కాబట్టి ఆ భగవంతుడి స్వరూపంగా మీరు నిలబడి అమ్మాయి లైఫ్ని చక్కదిద్దండి, తప్పించి శారీరకంగా లొంగ తీసుకోకండి వాళ్ళని. అన్నింటికన్నా మించి అవసరానికి మించి మనిషి దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ అని అంటే మనకు కావాల్సింది తినడం, కావాల్సింది తాగడం, మన కావాల్సిన బట్ట, ఇవన్నీ మన అవసరాలు మనకి కావాల్సినట్టుగా ఎంత కాస్ట్ అయినా మనం భరించేంత శక్తి భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు అనవసరమైన వాటి మీద ఎస్పెషల్లీ ఏంటంటే డ్రింక్ కానీ లేదంటే వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వాళ్ళ వైఫ్తోనో వాళ్ళ హస్బెండ్తోనో ఉండాలి నిజానికి. అలాంటిది వదిలేసి ఎంటర్టైన్మెంట్ అంటే బయట 10 మందితో తిరిగితే అదే ఎంటర్టైన్మెంట్. బయట నేను వీళ్ళతో ఉన్నాను, వాళ్ళతో ఉన్నాను, వాళ్ళు నాకు ఇంత క్లోజు, వీళ్ళు నాకు అంత క్లోజు అని చెప్పుకోవడం ఈరోజు స్టేటస్ సింబలా? ఎగ్జాక్ట్లీ. ఇట్స్ టూ బ్యాడ్ అండ్ రియలీ ఇట్స్ టూ బ్యాడ్. వాడి నెంబర్ ఎంత పెద్ద అయితే వీడు పెద్ద తోపు అన్నట్టుగా జెంట్స్ అనుకుంటున్నారు. అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ బాబాయ్ వీళ్ళు చాలా పెద్ద సర్కిల్ అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అల్టిమేట్గా ఇది ఎటు దారి తీస్తుంది అని అంటే మానసికంగా శారీరకంగా కుంగిపోయి పరువు పోయి ఎండ్ ఆఫ్ ది డే సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్తాయి. కరెక్ట్. ఇట్స్ టూ బ్యాడ్ అండి. కానీ నాకు మీది ఒక వీడియో చూసాను నేను. మీరు శ్రీముఖి తోటి స్టేజ్ మీరు వచ్చారు మీరు ఆ రోజున. తరుణ్ గారు కూడా ఆ రోజు మైక్ తీసుకుని మాట్లాడారు. ఆ రోజున మీరు ఎంత ధైర్యంగా చెప్పారంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండకండి అంటే మీరు ఎన్ని కేసులు చూసి మీరు ఎంత బాధపడి ఉంటే అంత ఓపెన్గా మాట్లాడతారా అనిపించింది నాకు. మీరు చూసిన వాటిల్లో అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు అడుగుతున్నా అంటే అండి, మన పిల్లలకి మనం చూడరా అప్పుడు ఇలా అయింది, ఇలా జరుగుతుందేమో ఒకసారి ఆలోచించండి అని మనం ఎగ్జాంపుల్గా ఇవ్వడం కోసమే మిమ్మల్ని అడుగుతున్నాను. కరెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎంత చెప్పినా ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. అందుకని ఒక ఎగ్జాంపుల్గా మాకు ఏదైనా చెప్పగలుగుతారా, ఇదండి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పడానికి? చాలా ఉన్నాయి. మళ్ళీ సేమ్ కేసు రిపీట్ చేయమంటే చేస్తాను నేను. శ్రీముఖి షోలో దసరా రోజు టెలికాస్ట్ అయిన షోకి అమ్మాయి ఎస్సీ, అబ్బాయి వైశ్య. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6-7 years లివ్ ఇన్లో ఉన్నారు. పెళ్లి చేసుకున్నారు గుళ్ళోకి వెళ్ళి. ఓహో. ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యింది. 6 months ప్రెగ్నెన్సీలో అబ్బాయి వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారు సేమ్ కమ్యూనిటీలో. సో మా కమిషన్కి తెలిసింది. తెలియగానే నా వరకు వాళ్ళు చెప్పగానే ఇమ్మీడియట్గా మేము అక్కడ ఏసీపీకి కాల్ చేయడము, మా వాళ్ళని పంపించడము, ఫంక్షన్ హాల్లో ఎంగేజ్మెంట్ని ఆపించేసామన్నమాట. ఆగిపోయింది. రైట్. ఆగిపోయిన తర్వాత పిలిపించాను ఇద్దరిని ఇక్కడికి. అబ్బాయి వాళ్ళ ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎంప్లాయీ. అబ్బాయిని పిలిపించాను. దాదాపుగా 3-4 hours కూర్చోబెట్టానండి. కూర్చోబెట్టి ఒక ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుంది అని అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఆ అబ్బాయి ఎలా చేసేసుకుని ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయింది కదా అమ్మాయి, అబ్బాయి కూడా ఇష్టం లేదా పెళ్లి చేసుకోవడం? ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నాడు కాబట్టే అమ్మాయి అతనితో కలిసి ఉంది. ఓకే, రెండో పెళ్లి. కానీ ఇప్పుడు ఏమంటాడు అంటే మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు కాబట్టి వదిలేస్తాను, నేను ఈ అమ్మాయితో ఉండను. అయ్యో, మరి ఆ అమ్మాయి ఒకవేళ నిజంగానే నీతో పాటుగా ఇంకేమన్నా చెడు అలవాట్లు ఉన్నాయా అంటే చాలా మంచి అమ్మాయి, పేరుకే ఆ కమ్యూనిటీలో పుట్టింది తప్పించి చాలా చాలా మంచి అమ్మాయి. అంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, అబ్బాయిలు అమ్మాయిలు 2-3 రిలేషన్స్లలో ఉంటారు. అలా కాకుండా 100% ఒక వైఫ్గా నీకోసమే బ్రతుకుతున్నటువంటి అమ్మాయిని కేవలం ఇవాళ మీ ఇద్దరి కులం ఒకటి కాదు కాబట్టి నాకు ఈ అమ్మాయి వద్దు అని అంటే 3-4 hours కూర్చోబెట్టి ఎంత చెప్పినా కానీ
మా ఫ్యామిలీ ఒప్పుకోదు, నేను చేసుకోను అంటే, అరే బాబు నీ తల్లిదండ్రులను పిలుస్తాను ఇక్కడికి, నీ తల్లిదండ్రులతో మాట్లాడతాను అంటే వాళ్ళ అడ్వకేట్ వచ్చాడు. అడ్వకేట్కి చెప్తే కూడా అడ్వకేట్ అనేది వేరు, నీ ప్రొఫెషన్ వేరు, అవును. కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక తండ్రివి, అవును కదా, ఒక హ్యూమన్ బీయింగ్. కరెక్ట్. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది హా. తర్వాత, లేదా So, కోడలు వస్తుంది తర్వాత. అలాంటప్పుడు వద్దు బాబు నువ్వు ఈ కేసుని డీల్ చేయకు, వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేయి, అంతే తప్పించి మీ ఫీజు కోసం మీరు ఇలాంటి పని చేయొద్దు అని Ethical అతనితో values కూడా చెప్పారు. దాదాపుగా గంటన్నర మాట్లాడినా కానీ అతను నా ముందు తలకాయ ఊపి వెళ్ళాడు, బయటకు వెళ్ళగానే తిరగబడి మాట్లాడుతూ ఉన్నాడంట. సో ఆ కేసులో వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ జాబ్ చేస్తున్నటువంటి ఆఫీస్కి కూడా మేము కాల్ చేసి చెప్పడం జరిగింది, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి. ఇప్పుడేమో అమ్మాయికి జన్మనిచ్చింది ఆవిడ. ఆ అమ్మాయి కోసం ఇప్పుడు ప్రాపర్టీలో రైట్స్ కోసము 100% ఆ అమ్మాయి కష్టపడతా ఉన్నది. మేము సపోర్టివ్గా నిలబడ్డాము. అంతేకాకుండా డెలివరీ టైంలో కూడా SC/ST కేస్ ఎవరైతే పెడతారో ఒక 4 లక్షల కంపెన్సేషన్ లాగా ఇస్తారనమాట వాళ్ళు. అది కూడా ఇవ్వడానికి, అంటే అడుగడుగున ఉమెన్ కమిషన్ ఆ అమ్మాయికి అండగా నిలబడి, నువ్వు ధైర్యం కోల్పోవద్దు, ఏ క్షణంలో కూడా నేను ఆత్మహత్య చేసుకుంటానని కానివ్వు, ఇంకా నాకు నా పరిస్థితి ఏంటి కానీ దిగులు పడే అవసరం లేదు, మేము 100% నీకు ఉన్నాము అనేటువంటి ధైర్యం చెప్పి పంపించామండి. అలా ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి.